రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కోనపాపపేట మత్స్యకారులు లేఖని రాశారు. అలాగే వాళ్ళ యొక్క చేపట్టిన ఉద్యమం పైన తగిన చర్యలు, అంటే ఎవరైతే వాళ్ళ ఉద్యమాన్ని 6 కోట్లకి అమ్మేశారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం కార్యాలయంకి కూడా వాళ్ళందరూ అంటే మత్స్యకారులు కమిటీ వేసినట్టు కూడా తెలుస్తోంది. అటు అరబిందో ఫార్మా కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ లేఖలోని వెల్లడించారు. తమ ఉద్యమాన్ని 6 కోట్లకి 6 అమ్మేశారని ఆ లేఖలోని వాళ్ళు వివరంగా మొత్తం కూడా రాసినట్టు మనకి ఇక్కడ క్లియర్గా ఆ లేఖను చూస్తే తెలుస్తోంది. ఇంతేకాకుండా ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎంకి డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళైతే చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ తీర ప్రాంతంలోని అటు అరబిందో అలాగే దివీస్కు వ్యతిరేకంగా మత్స్యకారులందరూ కూడా ఉద్యమం చేపట్టారు. అయితే రీసెంట్గా దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించారు. అయితే వీళ్ళకి చేపట్టిన ఉద్యమం పట్ల ఎవరు ఏ విధమైన అసలు ఎవరికి హక్కు ఉంది, ఎందుకని వాళ్ళు చేపట్టిన ఉద్యమాన్ని ఇటు 6 కోట్లకి 6 ఎందుకు అమ్మాల్సి వచ్చింది, కొంచెం కూడా దీని పట్ల కొంచెం వ్యవహరించండి, తగిన చర్యలు కూడా తీసుకోండి. ముఖ్యంగా అటు ఏదైతే అరబిందో ఫార్మా కంపెనీ ఉందో అలాగే దివీస్ ఉందో వీటిపైన ముఖ్యంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు ఆ లేఖలోని డిమాండ్ చేస్తున్నట్టు కూడా అటు రాసినట్టు కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మత్స్యకారులందరూ కూడా వాళ్ళ యొక్క విన్నపాన్ని లెటర్ రూపంగా మొత్తం కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న దాన్ని మొత్తం లెటర్లో రాసి ఇప్పటికీ డిప్యూటీ సీఎంకి అందజేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఏంటి, దీనికి ఇప్పటికీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా స్పందించారు, దీనికి తగిన చర్యలు ఎప్పుడు తీసుకోబోతున్నారు, అలాగే అటు ఫార్మా కంపెనీ అలాగే దివీస్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ కాల్లో ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అసలు ముఖ్యంగా ఇటు మత్స్యకారులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో అటు ఫార్మా కంపెనీ అలాగే దివీస్ పైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిప్యూటీ సీఎంకి లేఖ ద్వారా అందజేసినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తోంది కదా. మరి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తోంది, ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? గౌతమి చూసుకున్నట్లయితే ఉప్పాడ ఏదైతే చూసుకున్నట్లయితే యు కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట మత్స్యకారుల సంఘం ఏదైతే ఉందో సాంప్రదాయ మత్స్యకారుల సంఘం కమిటీ వాళ్ళైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అయితే ప్రస్తుతం లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ లేఖలో పొందుపరిచిన కొన్ని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే క్లియర్ గా 6 పేర్లను అయితే మెన్షన్ చేశారు. ఆ గ్రామ పెద్దలుగా వ్యవహరించి ఉద్యమంలో ఉన్న 6 పెద్దలు తమ ఉద్యమాన్ని 6 కోట్ల రూపాయలకి అమ్మేశారంటూ కూడా అభియోగం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ 6 కూడా వారి ముందు ఒప్పుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ కోనపాపపేటకి సంబంధించి మత్స్యకారుల ఉద్యమాన్ని గతంలో బిగ్ టీవీ అనేక కథనాలు వరుస కథనాలు ప్రచురించడంతో అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అయితే కంపెనీ అరవిందో కంపెనీ పైన దివేస్ కంపెనీకి పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎవరైతే మత్స్యకార నేతలు ఉన్నారో వారితో సంప్రదింపులు జరపారంటూ కూడా ఏదైతే అప్పుడు ప్రభుత్వం అంతా కూడా ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కొంతమంది ఎవరైతే ఈ కోనపాపపేటకి సంబంధించిన మత్స్యకారుల నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఊరు పెద్దలుగా వ్యవహరించేవారు వారందరినీ కూడా అరబిందో ఫార్మా కంపెనీ అన్నవరంలోని ఒక హోటల్లో కూర్చోబెట్టి వారితో సెటిల్మెంట్ చేసి 6 కోట్ల రూపాయలు అయితే పైకి మిచ్చినట్లుగా కూడా పూర్తిగా ఎవరైతే ఈ మత్స్యకార సాంప్రదాయ కమిటీ వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ముందు ఆ అభియోగాలు వారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా అంగీకరించారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే వీరు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఖచ్చితంగా వారి పేర్లను కూడా మెన్షన్ చేశారు. ఎవరెవరు 6 ఎవరనేది కూడా పూర్తిగా పేర్లను కూడా మెన్షన్ చేశారు. దానిలో చూసుకున్నట్లయితే 4 వైసీపీకి చెందిన వాళ్ళు, 2 అయితే జనసేనకి సంబంధించిన వాళ్ళు. ఎవరైతే ఎర్రపల్లి దేవుడు వైసీపీ నేత, అలాగే పాలేటి బాపన్న దొర జనసేన నేత, అలాగే చూసుకున్నట్టయితే కంబాల దాసు జనసేన నేత, ఆర్మిల్లి నాగేశ్వరరావు వైసీపీ నాయకుడు, తిత్తి ధనరాజు వైసీపీ పార్టీకి సంబంధించిన వారు, కర్రే మర్రియా వీరందరూ కూడా ఈ 6 కోట్ల రూపాయలకి తీసుకుని తమ ఉద్యమాన్ని నీరుగార్చారంటూ కూడా డిప్యూటీ సీఎం కి లేఖలో పొందుపరిచారు. ఎవరైతే మత్స్యకార సంఘ నాయకులు అందరూ కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి జనసేన పార్టీకి బాపన్న దొర అలాగే దాసు వీరిద్దరిపై కూడా
పరిస్థితి. ఎందుకంటే ఎంతో హానెస్ట్‌గా ఉండి డిప్యూటీ సీఎం పార్టీలో ఉండి ఇలాంటి ఒక పనికి పాల్పడ్డారు వీరు. ఒక లంచం తీసుకున్నట్లుగానే చెప్పుకోవాలంటే అరబిందో కంపెనీ దగ్గర నుంచి లాలూచి పడి డబ్బులు తీసుకున్నారు. అయితే ఈ ఆరుగురిలో ముగ్గురికి మాత్రమే ఆ డబ్బుల్ని పంచుకోవడంతోటి కడమ ముగ్గురు దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గత 20 రోజులుగా వీరందరూ కూడా అనేక రకాలుగా అయితే నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే అరబిందో కంపెనీకి సముద్రం నుంచి ఏదైతే పైప్ లైన్ ద్వారా వాటర్ వెళ్తుందో మళ్ళీ అవుట్‌లెట్ ద్వారా కూడా అదే వాటర్ వస్తుంది. ఏదైతే ఆ కెమికలైజేషన్ అయిన వాటర్ సంబంధించి ఆ కలుషితమైన జలాలు, ఆ విష జలాలని కూడా చెప్తున్నారు వారు. ఆ విష జలాల వల్ల ఆ మత్స్య సంపద అంతా కూడా చనిపోతుంది. ఆ మత్స్య సంపద చనిపోవడం వల్ల వారందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. కంపెనీని అవుట్‌లెట్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేసి మాత్రమే సముద్రంలో వదలాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం దీనిపై చర్యలు తీసుకోవాలి. అలాగే 6 కోట్ల రూపాయలకి తమ ఊరి ఉద్యమాన్ని అమ్మేసిన ఆరుగురిపై కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా మత్స్యకార సంఘ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. గౌతమి. రైట్. థ్యాంక్ యూ శివ. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాం కదా. సో దీనికి సంబంధించి అటు మత్స్యకారులందరూ కూడా తీవ్రమైన అంటే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా అమ్మేస్తారు, 6 కోట్లకి ఆరుగురికి ఏ విధంగా అందిస్తారు. ఇప్పుడు బిగ్ టీవీ ప్రతినిధి మాటలు కూడా విన్నాం కదా. అయితే ఆ ఆరుగురిలోని ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించిన వారు, ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారు అన్న విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు కదా. మరి వీళ్ళపైన అటు డిప్యూటీ సీఎం ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పి అటు మత్స్యకారులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొన్నాడు గ్రామ పంచాయతీ కోనపేట గ్రామం. అక్కడ మత్స్యకారులందరూ మేము. నా పేరు కొర్ని వెంకటరమణ. నేను ఎక్స్ సర్పంచ్ కోనపేట. మత్స్యకార గ్రామం కోనపేట నుంచి మేము అందరూ వచ్చాం. మన శ్రీనివాస వారిని ఎత్తాము. మాకు అరవిందో కంపెనీ తొండంగి మండలంలో ఫార్మా అరవిందో కంపెనీ అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పైప్ లైన్ వేసిన దగ్గర నుంచి మాకు వల్ల పోవడం, చాలా నష్టపోవడం, అక్కడ కోట్ల గడ్డ పోవడం, మత్స్యకారులు అందరూ చాలా ఇబ్బందులు. దానికోసం మేము 2-3 నెలల నుంచి మేము ధర్నాలు చేయడం, తర్వాత ఒక 10 రోజులు అక్కడ ట్రాఫిక్ బంద్ చేసి చాలా గట్టిగా ధర్నా చేసేసాం. దాని మీద మాతో ఉన్న కొంతమంది పెద్దలు, అంటే ఒక 6 జనసేన వాళ్ళు 2, వైసీపీ వాళ్ళు 4, మొత్తం ఈ 6 కూడా ఈ 6 ఈ మా ధర్నాన్ని ఆపి కంపెనీ వాళ్ళు ఈ 2 పిలిచారు. జనసేన వాళ్ళు 2, అంటే దాసు ఒకడు, బాబందరకు జనసేనలో, ఇకపోతే ఉన్నవాళ్ళు వైసీపీ. వీళ్ళని పిలిచి కంపెనీ వాళ్ళు కారు పంపించి దొంగచాటుగా A1 వాటర్ తీసుకెళ్ళి అక్కడ డీల్ సెట్ చేసుకున్నారు. అక్కడ కుదరకపోతే మళ్ళీ కాకినాడలో కూడా అక్కడ వాటర్లో డీల్ సెట్ చేసుకొని వీళ్ళు 10 కోట్లు అడిగితే వాళ్ళు 6 కోట్లకు వచ్చారు ఇస్తారు. అంటే ఉద్యమాపెత్త, ప్రజల్లో ఉద్యమాపెత్తకి 6 కోట్లకు వచ్చారు. వాళ్ళు ఏం చేయారంటే 6 కోట్లు ఇమ్మని బలవంతం పెడితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు 2 నెలల పాటు ఉద్యమం ఆగిపోతే, ఎవరు ఉద్యమం చేయకుండా ఉంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగిందట. దాంట్లో ఒక ఆయనకి సుస్థిగా ఉండి అల్లపోయాడు. ఆయన కాలు చేతులు లాగేసే ఆయన పెద్ద. అందులో 2 ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి ఇరిపిల్ దేవుడు బాబం దొరికించి ఈ అమౌంట్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ అమౌంట్ వాళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా వెళ్ళిన 4 వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, 3. ఆ వైసీపీ వాళ్ళు 3 కూడా అందలే డబ్బులు. అందుకే వీళ్ళు ఎంక్వైరీ చేసుకొని కంపెనీ వాడితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడుకుంటే అమౌంట్ ఎంత వేసిందని ఖచ్చితంగా మాతో మాట్లాడవద్దు, మేము ఎప్పుడూ ఇచ్చేసాం వాళ్ళకి అమౌంట్, ఇంకా మాతో మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఇది ఈ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడైతే అందరితో వచ్చి ప్రజల్లో కూర్చొని, సార్ ఇంత అయింది, ఇంత డీల్ అయింది, 6 కోట్లు ఉంది మొత్తం, మాకు రూపాయి ఇవ్వలేదు, మా డబ్బు అంతా దొబ్బేశారు, కాబట్టి మేము అందరూ కూడా మేము వచ్చి మీకు చెప్తాం అనేసి ప్రజల్లో చెప్పడం జరిగింది. రైట్. ఇప్పటికీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోనపాపపేట మత్స్యకారులు అయితే కమిటీ లేఖను వేశారు. అయితే ఆ లేఖలో కూడా వాళ్ళకి సంబంధించి ఉద్యమాన్ని అటు
అటు అరబిందో ఫార్మా కంపెనీ అలాగే దివీస్ ఆరుగురికి 6 కోట్లకి ఆ ఉద్యమాన్ని అమ్మేశారు అని చెప్పి కూడా ఆ లేఖలో ఇప్పటికే వాళ్ళు వెల్లడించారు. సో దీనిపైన డిప్యూటీ సీఎం తగిన చర్యలు చేపట్టాలి. వాళ్ళకి ఎవరైతే అమ్మేశారో ఏ కంపెనీలకైతే ఆ ఉద్యమాన్ని అమ్మేశారో వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ లేఖలో మొత్తం క్లియర్గా ఆ యొక్క కంపెనీ పేర్లు ఇంకా ఎవరెవరు 6 ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ యొక్క పేర్లు కూడా మొత్తం మెన్షన్ చేసి డిప్యూటీ సీఎంకి లేఖ రాసినట్టు తెలుస్తోంది.